Hi dear viewers and subscribers, welcome back to our GRS Entertainment channel. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా 1-2 బోధించే ఉపాధ్యాయులకు జ్ఞానప్రకాష్ ట్రైనింగ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం గణితం గురించి నేర్చుకుంటాం. గణితం అనేది ఎలా బోధించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇక్కడ మీకు ఎజెండా ఫర్ మ్యాథ్స్ సెషన్ అని ఇవ్వటం జరిగింది. వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ అంటే ఏంటో నేర్చుకుంటారు. దాంట్లో కీ కాంపోనెంట్స్ ఏంటో నేర్చుకుంటారు. ట్రాజెక్టరీ మీన్స్ కోర్స్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్, దాంట్లో ఏ రకమైన యాక్టివిటీస్ ఉన్నాయో నేర్చుకుంటాం. మ్యాథమెటిక్స్ ఇన్ ఎర్లీ ఇయర్స్, ప్రారంభ సంవత్సరాల్లో గణితం. ఇంట్రడక్షన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్ గేమ్స్ అండ్ ఇట్స్ మెటీరియల్స్. మనకి కొత్తగా వచ్చిన అంశం ఏంటంటేనండి మ్యాథ్ గేమ్స్. మ్యాథ్ గేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాథ్ గేమ్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లెసన్ ప్లాన్. అంతేగాని మ్యాథ్స్ గేమ్స్ నేర్చుకుంటే అంకెలు వస్తాయా, లేకపోతే అంకెలు నేర్చుకోవడానికి మ్యాథ్స్ గేమ్స్ ఆడాలా అనేది కాదండి. అంకెలు నేర్పే విధానం ఉంటుంది. పిల్లలకి రీఇన్ఫోర్స్మెంట్ కోసం ఈ మ్యాథ్ గేమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది కోర్సులో భాగం. ఆల్రెడీ మ్యాథ్ గేమ్స్ మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లేయింగ్ మ్యాథ్ గేమ్స్. మ్యాథ్ గేమ్స్ ఎలా ఆడాలి, దాని యొక్క ప్రాసెస్ అనేది కూడా మనకి ఈ ట్రైనింగ్ ద్వారా అందించబోతున్నాం. ప్లేయింగ్ క్విక్ గేమ్స్, వేగవంతమైన ఆటలు అవి ఎలా ఉంటాయో మనం దీనికి ప్లేయింగ్ క్విక్ గేమ్స్కి సంబంధించి వీలైతే దీంట్లోనే, లేకపోతే దాని గురించి ఒక ప్రత్యేక వీడియో నేను రిలీజ్ చేస్తాను తర్వాత. అండర్స్టాండింగ్ ద ఇయర్ లాంగ్ ప్రోగ్రెషన్ ఆఫ్ మ్యాథ్ ఇన్ ఎర్లీ ఇయర్స్. ప్రారంభ సంవత్సరాల్లో ఒక సంవత్సరం పొడవుతా ఎలాగ ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి నేర్చుకుంటాం. ఇంప్లిమెంటేషన్ అండ్ లాజిస్టిక్, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మనకు అవసరమైనటువంటివి ఏంటి అనేది మనం ఈ శిక్షణ ద్వారా నేర్చుకుంటాం. ఈరోజు వీడియోలో మీకు అదే చూపించబోతున్నాం. ఇక ట్రైనింగ్లో భాగంగా మనం ఫస్ట్ ట్రైనీస్ని మనం అడగాల్సిన మొదటి ప్రశ్న, వేర్ డూ యూ సీ మ్యాథ్ ఇన్ యువర్ డైలీ లైఫ్? మన జీవితంలో మనం మ్యాథ్స్ని ఎక్కడెక్కడ చూస్తామని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇచ్చేసి వాళ్ళకి చార్ట్లు ఇచ్చి వాళ్ళకి ఎక్కడెక్కడ మ్యాథ్స్ చూస్తారనేదని వాళ్ళ ఆన్సర్స్ని మనం తీసుకుని వాటిని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆన్సర్లన్నీ సమీకరించుకున్న తరువాత మనం ఈ స్లైడ్ ఇస్తాం. ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడ రోడ్డు పైన వెహికల్స్ వెళ్తున్నాయి. దీంట్లో మ్యాథ్స్ ఉందా లేదా? ఇక్కడ ఒక వంటిల్లు ఇది, ఇక్కడ మ్యాథ్స్ ఉందా లేదా? అలాగే పెయింట్, ఇక్కడ మ్యాథ్స్ ఉందా లేదా? ఇలా రకరకాలైన అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీని ద్వారా మనం రాబట్టేది ఏంటంటే దూరమానం, కాలమానం, కొలమానం, ద్రవ్యమానం, మేబీ దూరమానం, ఇది కూడా దూరమానానికి సంబంధించి, ద్రవమానం, ఇలా అన్ని రకాలైనటువంటి మానాల్లో కూడా కొలతల్లో కూడా గణితం అనేది ఉంది. ఉదయం ఎన్నింటికి లెగాలనే దగ్గరికి రాత్రి ఎన్నింటికి పడుకోవాలనే దాంట్లో కూడా గణితం ఉందని చెప్పేసి దీని గురించి చాలామంది చాలా ఎక్కువే చెప్తారు. దీనిలో వచ్చిన ప్రాబ్లం అయితే లేదు. ఈ స్లైడ్ ద్వారా మనం కంక్లూడ్ చేస్తాం. ఈ స్లైడ్ చూపించడం ద్వారా వాట్ ఈజ్ మ్యాథ్ అని అడుగుతాం. వాళ్ళు మ్యాథ్కి సంబంధించి ఓపెన్ ఎండెడ్ ఆన్సర్, ఎనీ ఆన్సర్ మ్యాథ్స్కి సంబంధించి మనం తీసుకోవచ్చు. గణన అంటారు, కూడిక అంటారు, తీసివేత అంటారు, సమయం అంటారు, వాట్ నాట్, వాళ్ళు ఏది చెప్పినా సరే. లెట్ us టేక్ దిస్ వన్. వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్లోనే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? మనకి ఎర్లీ ఏజెస్లో సంబంధించి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ప్రీ మ్యాథ్. ప్రీ మ్యాథ్ అంటే మీకు తెలుసు, ఆకారాలు, ఆకృతులు, వర్గీకరణ, ఇవన్నీ మీకు తెలుసు అండి, ప్రీ మ్యాథ్కి సంబంధించిన కాన్సెప్ట్స్. నెక్స్ట్ నంబర్ అండర్స్టాండింగ్ అండ్ ఆపరేషన్స్, అంకెలను అర్థం చేసుకోవటం, వాటి ద్వారా చతుర్విధ ప్రక్రియలు చేయటం. అలాగే షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, ఆకారాలు, ఆకృతులు, వాటికి సంబంధించి అండర్స్టాండింగ్. తర్వాత మెజర్మెంట్, కొలతలు, తర్వాత ప్యాటర్న్స్, తర్వాత డేటా హ్యాండ్లింగ్. మనకి ఎర్లీ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కలిపి మనకి తర్వాత వచ్చే తరగతుల్లో డెవలప్ అవ్వకుంటూ వెళ్తాయి. కాబట్టి మ్యాథ్స్లో ఇవి 1-2 తరగతులకు ఉద్దేశించి మాత్రం తప్పనిసరిగా మనం పాఠ్యాంశాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి మనం ఇస్తాం అనమాట. అయితే ముందుగా మనం ఏం చేస్తాము అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకుంటామంటే నంబర్ అండర్స్టాండింగ్ అండ్
షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్స్. అందుకనే దీన్ని రెడ్ కలర్లో ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ప్రీ మ్యాథ్కి సంబంధించి మనం ఇయర్ 1లో మనం ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. ఇక మెజర్మెంట్స్, ప్యాటర్న్స్, డేటా హ్యాండ్లింగ్ అనేది భవిష్యత్తులో రావచ్చు. బట్ దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నంబర్స్ అండ్ షేప్స్ ఆల్ అరౌండ్ మన చుట్టూ నంబర్లు ఉన్నాయి. అలాగే వాటిని ఉపయోగించి వాటిని అర్థం చేసుకుంటూ వాటిని మన నిజ జీవితంలో వాడుకోవడానికి సంబంధించి అన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం మ్యాథ్స్ అని చెప్పేటువంటిది. చూడండి, నంబర్స్ అండ్ షేప్స్ ఆర్ ఆల్ అరౌండ్ అస్, మన చుట్టుపక్కల ఉన్నాయి. దే హెల్ప్ అస్ డెవలప్ అవర్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్. గణిత అవగాహనని పెంపొందిస్తాయి అండ్ ప్లే ఏ కీ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ అదర్ కాంపోనెంట్స్ యాజ్ వెల్. మిగతా వాటిని అర్థం చేసుకోవడంలో కూడా ఈ నంబర్స్, షేప్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పేటువంటి ఉద్దేశం. కాబట్టి వీటికి ప్రాథమికమైనటువంటి ప్రామినెన్స్ ఇవ్వటం అనేది జరిగింది. మనం 8th స్లైడ్ ద్వారా పార్టిసిపెంట్స్ని క్వశ్చన్ అడుగుతాం. డూ యూ థింక్ చిల్డ్రన్ లెర్న్ మ్యాథ్ బిఫోర్ కమింగ్ టు స్కూల్? పాఠశాలకు రాకముందు పిల్లలకి గణితము నేర్చుకుని ఉంటారో, వాళ్ళకి అవగాహన ఉంటుందని అడుగుతాం. ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ మనకి ఇస్తారు. దీనిలో మనం కూడా మందైనటువంటి శైలితో మనం సమప్ చేయాలి. మనకు తెలుసు పిల్లవాడు స్కూల్కి వచ్చినాటికి కొన్ని రకాలైన నెంబర్స్ తెలుసుకుంటాడు. వాటిని ఆ నెంబర్స్ని భౌతిక పరంగా తెలుసుకుంటాడు, కానీ అబ్స్ట్రాక్ట్ నెంబర్ తెలియదు. అంటే ఒక 2 కాయలు మనం అక్కడ పెట్టామనుకోండి, 2 అని చెప్తాడు. లెక్క పెట్టడం ద్వారా 1, 2 వేళ్ళు చూపిస్తాడు, 5 వేళ్ళు చూపిస్తాడు. అంటే వాడికి కాంక్రీట్గా నెంబర్స్ తెలుసు, కానీ అబ్స్ట్రాక్ట్ నెంబరింగ్ తెలియదు. అబ్స్ట్రాక్ట్ నెంబరింగ్ అంటే ఇప్పుడు ఒక యాపిల్ ఉందనుకోండి, మనం ఇలా 1గా చూపిస్తామని తెలియదు. 2 యాపిల్స్ అన్నప్పుడు 2 అంకెస్ చూపిస్తామని తెలియదు. లేదా 3 పెన్స్ అన్నప్పుడు ఎలా వేసి చూపిస్తామని వాడికి తెలియదు. ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ప్రాథమిక జ్ఞానానికి, అంటే కాంక్రీట్గా ఉన్నటువంటి జ్ఞానానికి ఈ అబ్స్ట్రాక్ట్ని జోడించటమే నెంబర్ కాన్సెప్ట్. ఓకేనండి. సో ఈ ప్రశ్న అడగటం ద్వారా మనం పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తాము, వాటిని చార్ట్స్ పైన డిస్ప్లే చేస్తాం. పిల్లలు కొట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకెళ్ళి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి వాళ్ళకి ఎంత తిరిగి వస్తుందో కూడా చెప్తూ ఉంటారు. సో పిల్లలకి బడికి రాకముందు చాలా జ్ఞానమే ఉంటుంది. కాంక్రీట్ జ్ఞానం ఉంటుంది, మూర్త జ్ఞానం ఉంటుంది. దాన్ని అమూర్త జ్ఞానానికి ఆపాదింపజేసి రెండింటిని కోరిలేట్ చేయటమే బడిలో జరిగే ప్రక్రియ. దట్ ఈస్ కాల్డ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్. మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్లైడ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ మీరు ఇవ్వబోతున్నారు. కేవలం స్లైడ్స్ మాత్రమే మీరు ఉపయోగించి ప్రతి క్లాసు చెప్పబోతున్నారు. దానికి మీకు మెటీరియల్ జోడించి చెప్తారు తర్వాత వ్యవహారం. ప్రతి స్లైడ్ మీకు చూపించడానికి కారణం అదే. ప్రతి స్లైడ్లో మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ ఉంటుంది మనకి. కాబట్టి ప్రతి స్లైడ్ని మీరు ఓపెన్ చేసుకుని ప్రతి స్లైడ్ని వివరించుకుంటూ వెళితేనే సక్సెస్ అవుతుంది ట్రైనింగ్. అందుకని నేను ప్రతి స్లైడ్ని మీకు చూపిస్తున్నాను, దయచేసి చాదస్తం అనుకోవద్దు. హౌ షుడ్ వి టీచ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎర్లీ ఇయర్స్? ప్రారంభ సంవత్సరాల్లో మనం మ్యాథమెటిక్స్ని ఎలా బోధిస్తాము అనేది ప్రశ్న. ఈ ప్రశ్నని మీరు అడిగి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు సేకరించవచ్చు. మనకు తెలుసు, పునాది సంవత్సరాలన్నా ప్రారంభ సంవత్సరాలన్నా మొదటి 5 సంవత్సరాలు, అంటే 3 నుంచి 8 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం మొదటి 5 సంవత్సరాలని చెప్పుకుంటాం. దిస్ ఈజ్ PP1, దిస్ ఈజ్ PP2. ఇది మనం ఈ ప్రీ స్కూల్ 3 అనేది మనకు ఉండదు. దీన్ని మనం బాలబాటిక అంటాము. వేరే చోట ఉంటుంది, మన స్టేట్లో అయితే బాలబాటిక లేదు. దీని బదులు మనం విద్యా ప్రవేశ్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాం. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనకున్నటువంటి ప్రాథమిక తరగతులు ఏంటంటే, ఫౌండేషనల్ క్లాసెస్ ఏంటంటే మన స్కూల్కి సంబంధించి గ్రేడ్ 1, గ్రేడ్ 2. ఈ సంవత్సరాలలో మనం లిటరసీని, న్యూమరసీని ఎలా అందిస్తాము అనే దానికి సంబంధించిన స్లైడ్ ఇది. 1, 2 తరగతులలో ప్రతిరోజు టైం టేబుల్ కనుక మనం చూస్తే, టైం టేబుల్ వారి మనం ఫాలో అయితే మనం ఏ డొమైన్ని కవర్ చేస్తున్నాము లిటరసీ అండ్ న్యూమరసీలో ఇవ్వటం జరిగింది. మన క్లాస్ టైం టేబుల్తో చూస్తే పిల్లలు ఉదయాన్నే స్కూల్కి రాగానే వాళ్ళలో సోషియో ఎమోషనల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి. అవి ఏంటి? వెల్కమ్ యాక్టివిటీ, ప్రేయర్, అటెండెన్స్,
ఫ్రీ ప్లే. మనం ఫ్రీ ప్లే అంటే మీకు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సాంగ్ ఆర్ పోయం, బాత్చీట్. ఇక్కడ ఫ్రీ ప్లే అంటే భాషను బోధించేటప్పుడు కానీ క్లాస్ రూమ్లో కానీ మనం కొన్ని స్వేచ్ఛ ఆటలు పిల్లలతో ఆడిస్తాం. మనకు తెలుసు మన క్లాస్ రూమ్లో లెర్నింగ్ కార్నర్స్ అనేవి ఉంటాయి. ఆ లెర్నింగ్ కార్నర్స్ ద్వారా మనం ఇంతకుముందు ఇయర్లో మనం ట్రైనింగ్లో నేర్చుకున్నాం. లెర్నింగ్ కార్నర్స్ ద్వారా 4 రకాలైనటువంటి డెవలప్మెంట్స్ మనం ఉద్దేశించి పెడతామని చెప్పేసి వాటిలో కాసేపు మనం ఆడుకొనిస్తాం. తర్వాత వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడతాం. అది అయిన తర్వాత లాంగ్వేజ్కి సంబంధించి పిల్లలకి ఏముంటుందంటే 1-2 తరగతులకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ లిటరరీ డెవలప్మెంట్, ఇది 2 కూడా తెలుగుకి ఇంగ్లీష్కి సంబంధించి. దీంట్లో స్టోరీ టెల్లింగ్ ఉంది, ఫోనలాజికల్ అవేర్నెస్ ఉంది. ఇంతకుముందు తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ క్లాసుల్లో మనం వీటి గురించి డిస్కస్ చేశాము. అలాగే అక్షర్ ఖేల్, అక్షరాలతో ఆట ఉంది. అలాగే రైటింగ్ కూడా ఉంది. మీకు తెలుసు ఇదంతా కూడా 4 బ్లాక్ సిస్టమ్. తెలుగుకైనా సరే, అదేవిధంగా ఇంగ్లీష్కైనా సరే ఈ 4 బ్లాక్ సిస్టంలోనే మనం పాఠాలు బోధిస్తాము. తెలుగుని మాత్రం 4 బ్లాక్ సిస్టంలోనే బోధిస్తాము, ఇంగ్లీష్ని కూడా 4 బ్లాక్ సిస్టంలోనే బోధిస్తాము. ఇక కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ మ్యాథ్, ఇది కంప్లీట్గా మ్యాథ్స్కి సంబంధించింది. ముందుగా ప్రీ మ్యాథ్ని మనం నేర్పిస్తాము, తర్వాత నెంబర్ అండర్స్టాండింగ్, తర్వాత ఓరల్ వర్డ్ ప్రాబ్లమ్స్, షేప్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, మెజర్మెంట్ యాక్టివిటీస్, మ్యాథ్ గేమ్స్. ఈ సంవత్సరం మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసేది ఇది. మీరు మ్యాథ్స్ కూడా 4 బ్లాక్ సిస్టంలోనే నేర్పుతాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 4 బ్లాక్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. తెలుగులో కూడా 4 బ్లాక్ సిస్టమ్: మౌఖిక భాషాభివృద్ధి, ఫోనలాజికల్ అవేర్నెస్, అలాగే ధారాళంగా చదవటం, లాస్ట్లో రాయడం. అవి మనం తెలుగు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇంగ్లీష్ క్లాస్లో కూడా నేను చెప్పిన అంశాల్లో కూడా అదే కవర్ అయ్యింది. మనం 4 బ్లాక్ సిస్టమ్ అని చెప్పండకపోవచ్చు, కానీ అక్కడ జరిగినటువంటి అంశం కూడా అదే. ఇక్కడికి వచ్చిన తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్కి, మ్యాథ్స్కి సంబంధించి కూడా సేమ్ 4 బ్లాక్ సిస్టమే ఉంటుంది. దాంట్లో లాస్ట్ వచ్చేసి మీకు మ్యాథ్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఈ మ్యాథ్ గేమ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది హైయెస్ట్ టాపిక్ ఇప్పుడు మనం నేర్చుకునే ట్రైనింగ్లో. ఇదన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. బట్ ఎన్ని రకాలైనటువంటి డొమైన్స్ని పిల్లలు ఈ ఎఫ్ఎల్ఎన్లో నేర్చుకోబోతున్నారనే దానికి ఇచ్చినటువంటి టైం టేబుల్, దీని గురించి డిస్కస్ చేయండి. ఇక తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్, రన్నింగ్, జంపింగ్, క్యాచింగ్. ప్రతి క్లాసులో కూడా స్వేచ్ఛ ఆటలు ముందు ఆడించవచ్చు, తర్వాత ఆడించవచ్చు. కాబట్టి దీని ద్వారా మన ఫిజికల్ డెవలప్మెంట్ అనేది కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆటల్లో ఇన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫేజెస్ ఆఫ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2, ఇది మీకు ఆల్రెడీ తెలుగులో కూడా వచ్చింది. ఫేజ్ 1 అంటే మొదటి 2 నుంచి 3 నెలలు ఉంటుంది. ఫోకస్ ఆన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. మీరు రెడీనెస్ ఫేర్ అనేది నిర్వహించి పిల్లల్ని క్లాసులోకి వెల్కమ్ చేస్తాము. ఇది పిల్లల యొక్క ఉన్న స్థితిని తెలియచేస్తుంది. రెడీనెస్ మేళాలో మనం పిల్లలకి రిపోర్ట్ కార్డ్ అనేది తయారు చేసి ఇచ్చేటప్పుడు దాని ద్వారా పేరెంట్కి కన్వే చేస్తాం. మనం మీ పిల్లడు ఫిజికల్ డెవలప్మెంట్లో ఈ స్థాయిలో ఉన్నాడు, కాగ్నిషన్లో ఇలా ఉన్నాడు, అలాగే లాంగ్వేజ్లో ఎలాగున్నాడని మనం కార్డ్ ఇస్తాము. సో రెడీ చైల్డ్ టీచింగ్ అండ్ టీచర్ అండ్ ఫ్యామిలీ. ఇక్కడ పిల్లాడు పాఠాలు నేర్చుకోవటానికి సంసిద్ధుని చేసేటువంటి ప్రోగ్రామ్ ఇది. మొదటి 2 నుంచి 3 నెలలు మనం ఈ సందర్భంలో విద్యా ప్రవేశ్ అనే కార్యక్రమాన్ని పిల్లలకి మనం అందిస్తున్నాము. తర్వాత వచ్చి 2 to 3 months నెక్స్ట్ ఫేజ్ 2 ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూ విత్ స్కూల్ రెడీనెస్, ఫర్దర్ ఫోకస్ ఆన్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్. ఇక్కడ మనం పిల్లలకి ఆల్ఫాబెట్ అలాగే నెంబర్సు నేర్పిస్తాము ఈ దశలో. దీంతో పాటుగా రెడీనెస్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి అన్ని అంశాలతో పాటుగా తెలుగుకి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్, అంకెలకి గణితానికి సంబంధించి అంకెలు ఇక్కడ నేర్పిస్తాం, పిల్లలకి పరిచయం చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ విత్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్. దీని ద్వారా చతుర్విధ ప్రక్రియల్లో 2 ప్రక్రియలు, కూడిక, తీసివేత అనేటువంటి అంశాలను మనం ఇక్కడ నేర్పించబోతున్నాం. కాంప్లెక్సిటీ పెంచుకుంటూ వెళతాం. ఇలాగా 1వ తరగతిని పూర్తి చేస్తాం, అలాగే 2వ తరగతిని కూడా పూర్తి చేస్తాము. ఒక విద్యార్థి 1 పూర్తి అవుతాడు, 1వ తరగతి వాడు 2వ తరగతి వాడు 2 పూర్తి చేసుకుంటాడు. సో ప్రతి వాళ్ళకి కూడా రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత ఫేజ్ 1 ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ ఉంది. ఫేజ్ 3లో కూడా ఉంది. కాంప్లెక్సిటీ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది.
కొత్తగా వచ్చిన 1వ తరగతి పిల్లాడికి అయితే అంగన్వాడీలో కానీ ఇంత ముందుగా నేర్చుకునే జ్ఞానాన్ని ఇక్కడ పరిశీలిస్తాం. దాని ద్వారా చిన్న చిన్ని నెంబర్లు, చిన్న చిన్న అక్షరమాల ఇక్కడ నేర్పిస్తాం. పదాలు, చిన్ని చిన్ని వాక్యాలు ఇక్కడ నేర్పిస్తాం. అలాగే చిన్ని చిన్ని కూడికలు, తీసివేతలు ఇక్కడ నేర్పిస్తాం. 1వ తరగతి కంప్లీట్ చేసి 2వ తరగతిలో పిల్లడు వచ్చాడు, వాడికి రెడీనెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం కదండి. నిర్వహించి పూర్వజ్ఞానాన్ని మళ్ళీ గుర్తుకు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఆ తరగతిలో ఉన్నటువంటి అంశాలను ఒకటొకటిగా పరిచయం చేసి ఆ కాంప్లెక్సిటీ లెవెల్ని పెంచుకుంటూ వెళ్ళి ఇది పూర్తయ్యేసరికి అంటే ఈ 2-3 నెలలు అంటే ఆఖరి సంవత్సరాంతానికి ఆ పిల్లాడు సాధించాల్సిన అన్ని రకాలైన లెవెల్స్ని మనం పూర్తి చేయిస్తాం. ఈ స్లైడ్ 1వ తరగతి పూర్తయ్యే నాటికి 1వ తరగతిలో ఉన్న గ్రేడ్ 1 వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఏం బోధించాలి, ఎలా బోధించాలి. వాట్ ఈస్ ద ట్రాజెక్టరీ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ ఇన్ గ్రేడ్ 1. మనకు సీక్వెన్స్ ఇచ్చాడు. ఆ పదం, ప్రయాణించే పదం ఎలా ఉంటుందంటే, ట్రాజెక్టరీ అంటే పదం, వెళ్ళేటువంటి తీరు సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తుంది, చిన్నదాని నుంచి కొంచెం క్లిష్టమైన దానికి. వాట్ విల్ చిల్డ్రన్ బీ ఏబుల్ టు అచీవ్ బై ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఫేజ్. ప్రతి ఫేజ్ పూర్తయ్యేసరికి అంటే స్కూల్ రెడీనెస్ ఫేజ్ పూర్తయ్యే నాటికి ఏం సాధించాలి, ఫేజ్ 2 ఎర్లీ లిటరసీ న్యూమరసీ పూర్తయ్యే నాటికి ఏం సాధించాలి, ఫేజ్ 3 ఫోకస్ ఆన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇది పూర్తయ్యే నాటికి ఏం సాధించాలనేటువంటి గోల్స్ మనం డిసైడ్ చేసుకుని ఉంటాం. లిస్ట్ డౌన్ ది యాక్టివిటీ టు అచీవ్ ద ఫోకస్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. మనకి ట్రైనర్స్ పార్టిసిపెంట్స్ని అడగండి, వాళ్ళ యొక్క ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారు. ఎస్, ఇంతకు ముందు నుంచి మనం అనుకుంటున్నాం 4 బ్లాక్ అప్రోచ్ ఫర్ ఎర్లీ ఇయర్స్. ప్రారంభ సంవత్సరాల్లో ఈ 4 బ్లాక్ అప్రోచ్ అనే దాన్ని మనం మ్యాథ్స్ని టీచ్ చేయడానికి వాడతాం. NCFFS అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫౌండేషనల్ స్టేజ్కి సంబంధించి ఈ 4 బ్లాక్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. బ్లాక్ 1లో ఓరల్ మ్యాథ్ టాక్. మనం లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేసరికి మౌఖిక భాషాభివృద్ధి అనుకున్నాం కదండి, ఆ బ్లాక్. ఇక్కడ కూడా సేమ్ ఓరల్, ఇది మ్యాథ్ టాక్. దీంట్లో ఏముంటుంది, మ్యాథ్ పోయం. మీకు మ్యాథ్ పోయమ్స్ తెలుసు, తీసివేత పోయం అందరికీ బాగా తెలుసు, 10 చిలకలు పాడుతుండగా అటువంటివన్నీ. ఇక ఓరల్ క్యాలిక్యులేషన్, నోట్తో చెప్పిస్తాం పిల్లలు. ఓరల్ క్యాలిక్యులేషన్ నెంబర్స్ ఏమి ఉండవు. మీ నాన్న 2 లడ్డూలు తెచ్చాడు, ఒకటి నీకు ఇచ్చాడు, ఇంకెన్ని లడ్డూలు ఉంటాయి. లేకపోతే మీరిద్దరు, మీ నాన్న నీకో లడ్డు మీ తమ్ముడికో లడ్డు ఇచ్చాడు, మీ ఇద్దరికి కలిపి ఎన్ని లడ్డూలు తెచ్చాడు. ఇలా కూడిక తీసేదనే భావన ఓరల్ క్యాలిక్యులేషన్ చేపిస్తాము. కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనం బోల్డంత ఓరల్ మ్యాథ్ టాక్ చేస్తాము. మీరు చేసే మోటివేషన్, కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు మీరు చేసే మోటివేషన్ అంతా ఓరల్ మ్యాథ్ టాక్లోకి వస్తుంది. చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్. చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి ఓరల్ మ్యాథ్ టాక్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ బ్లాక్ 1, దట్ ఈస్ ఓరల్ మ్యాథ్ టాక్. మనం లెసన్ చెప్పేటప్పుడు చేసేటువంటి మోటివేషన్ ఎవ్రీథింగ్ అంతా కూడా దీనికి ఎందుకు వస్తుంది. వాట్ ఈస్ బ్లాక్ 2, స్కిల్ టీచింగ్. ఇక్కడ మన ప్రామినెన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం తెలిసేది ఏంటి, ఏ యాక్టివిటీ బాగా చేయిస్తే, ఏ విధానం బాగా అనుసరిస్తే పిల్లవాడికి అర్థమవుతుందో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది మన సైడ్ నుంచి ఉంటుంది, స్కిల్ టీచింగ్. ఇక తర్వాత స్కిల్స్ ప్రాక్టీస్, బ్లాక్ నెంబర్ 3 స్కిల్స్ ప్రాక్టీస్. ఇది బోధన, ఇది అభ్యసన. ఇక్కడ బోధించింది ఇక్కడ అభ్యసింపచేస్తాము. ఇక్కడ కాన్సెప్చువల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్. మనం ఇక్కడ ఏదైతే చెప్పామో, ఒక కూడిక మనం చేశాము, దీన్ని ఇలా చేయాలని మనం ఇక్కడ చెప్పాము, ఇక్కడ పిల్లలతో చేయిస్తాము. దట్ ఈస్ స్కిల్ ప్రాక్టీస్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, దట్ ఈస్ ద బ్లాక్ 4 మ్యాథ్ గేమ్. మ్యాథ్ గేమ్ అంటే దీనివల్ల ఇవన్నీ రావండి, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ ఆటలు ఆడిచ్చేస్తే పిల్లలకి అంకెలు వచ్చేస్తాయి అనేటువంటి అపోహలో ఉన్నారు. సో మెనీ పీపుల్ నన్ను అడిగారు కూడా, ఏమండి ఆటలు ఆడిచ్చేస్తే అంకెలు వచ్చేస్తాయని. కాదు, ఆటలు ఆడిస్తే అంకెలు వస్తాయని ఎవడో చెప్పడు. కానీ రీఎన్ఫోర్సింగ్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇక్కడ ఏమైతే నేర్చుకున్నాడో దాన్ని రీఎన్ఫోర్స్ చేసే కార్యక్రమమే ఈ మ్యాథ్ గేమ్. అది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ కమ్స్ అండర్ బ్లాక్ 4. అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 4 బ్లాక్ సిస్టంలో జనరల్గా మోటివేషన్ జరుగుతుంది, బోధన జరుగుతుంది, అభ్యసన జరుగుతుంది. అడిషనల్గా
దాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి ఒక రకమైనటువంటి పిల్లలకి ఆటలు అంటే ఇష్టం కదండి, అందుకని చెప్పి మ్యాథ్ గేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ మ్యాథ్ గేమ్ అనేది ఇక్కడ మనం నేర్పేటువంటి నంబర్స్కి సంబంధించి, షేప్స్కి సంబంధించి ప్రస్తుతానికి మీకు మ్యాథ్ గేమ్స్ ఎలా ఉంటాయో ఈ ట్రైనింగ్లో మీకు అందించడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 4 అంశాలు కూడా భవిష్యత్తులో రావచ్చు, కానీ ఈ ట్రైనింగ్లో మాత్రం నెంబర్ కాన్సెప్ట్కి సంబంధించి, షేప్స్ అండ్ స్పేషియల్కి సంబంధించి మీకు మ్యాథ్ గేమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి, ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే రెడీనెస్ను, తర్వాత వచ్చేటువంటి ఫేజ్ 2కి సంబంధించి క్లాస్ రూమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇదే మనకి శాంపిల్ లెసన్ ప్లాన్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. 4 బ్లాక్ సిస్టంలో మనం ఇక్కడ తీసుకుంటుంది ఫస్ట్ 10 మినిట్స్ కూడా మ్యాథ్ టాక్. దీంట్లో మ్యాథ్ రైమ్స్ రావచ్చు, స్టోరీస్ రావచ్చు, పిక్చర్ టాక్ రావచ్చు. మనకు కూడా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఒక పిక్చర్ ముందిస్తున్నారు, ఆ పిక్చర్లో ఏమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పిక్చర్ చూపించి కూడా పిక్చర్ టాక్ కూడా చేయించి, దట్ ఆల్సో కమ్స్ అండర్ మ్యాథ్ టాక్. ఇది అయిన తర్వాత ఇక 20 మినిట్స్ నెంబర్ అండర్స్టాండింగ్ అండ్ ఆపరేషన్స్, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్స్ అని ఇవ్వటం జరిగింది. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ట్రైనింగ్లో మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ట్రైనింగ్ అనేది మెజర్మెంటు, ప్యాటర్న్స్, డేటా హ్యాండ్లింగ్లో ఉంటుంది కాబట్టి అదైతే అది, ఇదైతే ఇది. ప్రస్తుతానికి ఇది నడుస్తుంది కాబట్టి 20 నిమిషాల పాటు మనం నెంబర్ అండర్స్టాండింగ్ మీద కానీ, లేదంటే షేప్స్ ఆర్ స్పేషియల్ అండర్స్టాండింగ్ మీద కానీ స్కిల్ టీచింగ్ అనేదాన్ని మనం నేర్పించాలి. ఇదే స్కిల్ టీచింగ్ అండ్ ఇదే స్కిల్ ప్రాక్టీసింగ్ కూడా. సో రెండు కూడా ఇక్కడ అనేవి జరుగుతాయి. ఇక తర్వాత వచ్చేటువంటి బ్లాక్ ఏంటంటే మ్యాథ్ గేమ్. ఇది బ్లాక్ నెంబర్ 1 మ్యాథ్ టాక్, ఇది బ్లాక్ నెంబర్ 2 and 3 స్కిల్ టీచింగ్ అండ్ స్కిల్ ప్రాక్టీస్ యాజ్ వెల్. ఇది బ్లాక్ నెంబర్ 4 మ్యాథ్ గేమ్స్, కార్డ్ బేస్డ్ గేమ్స్ ఆర్ ఫిజికల్ గేమ్స్ టు రీఇన్ఫోర్స్ ద కాన్సెప్ట్. మనం చెప్తున్నాము ఇది రీఇన్ఫోర్స్మెంట్ కోసం. ఇక ఇది అయిన తర్వాత మెజర్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు దీనికి 10 మినిట్స్ ఇస్తామండి. ప్రస్తుతానికి మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి 1-2 తరగతులకి ఫేజ్ 1లోను ఫేజ్ 2లోను మనం బోధించేటప్పుడు నెంబర్ అండర్స్టాండింగ్, షేప్స్ ఎలా బోధించాలో ఈ ట్రైనింగ్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు దీని గురించి మాత్రం ఇక్కడ చెప్తాం జరుగుతుంది. దీని గురించి నెక్స్ట్ ఇయర్ వచ్చే ట్రైనింగ్లో చెప్తారు. ఇక తర్వాత 10 నిమిషాలు కూడా వాట్ హ్యావ్ యూ లెర్న్ టుడే, మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారని చెప్పేసి మనం పిల్లలతో డిస్కస్ చేసి లాస్ట్లో క్లోజ్ చేయటం అనేది అవుట్పుట్. ఇక రీక్యాప్ అండ్ రిఫ్లెక్షన్. స్టార్ట్ ది ఫస్ట్ 5 మినిట్స్ బై రివైజింగ్ ద ప్రీవియస్ డేస్ లెసన్. ప్రతి రోజు కూడా మనం లెసన్ చెప్పేటప్పుడు మొదటి రోజు అయితే మనం పిల్లలకి ప్రియర్ నాలెడ్జ్ మాత్రం అడుగుతాము. రెండో రోజుకి వచ్చేసరికి ముందు రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకుని పిల్లల నుంచి ఆన్సర్స్ తీసుకుంటాము. 5 మినిట్స్ ఖచ్చితంగా అది జరగాలి. తర్వాత పిల్లలతో వర్క్షీట్స్ మనం పూర్తి చేయించాలి. వర్క్షీట్స్ అనగానే మీకు గుర్తు రావాల్సినవి వర్క్ బుక్సే. తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్, దాంట్లో ఏమైనా ఆన్ సాటర్డేస్ గివ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్. ప్రతి శనివారం వీటికి సంబంధించి వాళ్ళ వారం అంతా నేర్చుకున్న దానిపైన మనం ప్రాజెక్ట్ వర్క్స్ అనేది ఇవ్వటం అనేది జరగాలి. ఇది రెడీనెస్లోనూ, తర్వాత వచ్చేటువంటి ఫేజ్ 2లోను పిల్లలకి 1-2 తరగతులకి మనం ఉపయోగించేటువంటి శాంపిల్ లెసన్ ప్లాన్ అండి. 10 నిమిషాలు మ్యాథ్ టాక్, 20 నిమిషాల సేపు నెంబర్ అండర్స్టాండింగ్, అలాగే షేప్స్ ఏది ఉంటే అది. తర్వాత 20 నిమిషాల సేపు మ్యాథ్ గేమ్ ఆడిస్తాము. టోటల్గా 20-20-10 ఎన్నైనండి, 50 అని. దీని తర్వాత వాట్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇంకో 10 నిమిషాలు, 60 నిమిషాల పాటు ఈ క్లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. దానికి ఇంకో 65 నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే 5 మినిట్స్ అనేది మనం ముందుగా మ్యాథ్ టాక్లోకి ఇది వచ్చేస్తుంది అనుకోండి. ఆల్రెడీ ఇంత ముందు జరిగింది కాబట్టి 60 నిమిషాల క్లాస్ని మనం ఈ రకంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్లైడ్ అనేది ఎర్లీ ఇయర్స్లో పిల్లలకి ఏ అప్రోచ్ ద్వారా మనం బోధించాలి. సింపుల్ టు కాన్సెప్ట్, కాంప్లెక్స్ తెలుసు మీకు. సరళత నుండి క్లిష్టతకు. ఇక్కడ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. ఇక్కడ పిక్టోరియల్ అని కూడా ఇవ్వటం జరిగింది. కాంక్రీట్ అంటే చేతికి పట్టుకుంటే స్పర్శకి తెలిసేదాన్ని కాంక్రీట్ అంటారు. పిక్టోరియల్ అంటే కేవలం బొమ్మని మాత్రమే చూడటం ద్వారా గుర్తించడం అంటారు. దీన్ని సెమీ కాంక్రీట్ అని అంటారు.
తర్వాత అబ్స్ట్రాక్ట్, వాడికి తెలియని దానికి దీన్ని ఆపాదించుకోవటం. ఈ రకంగా తెలిసిన దాని నుంచి తెలియని దానికి. డిఫరెంట్ గ్రూప్స్, మనం బిగ్ గ్రూప్లోను, స్మాల్ గ్రూప్లోను, ఇండివిజువల్ గ్రూప్లోను ఏ యాక్టివిటీ చేయించినా ఈ మూడిట్లోనూ మనం చేయించాల్సి ఉంటుంది. తర్వాత మ్యాథ్ టాక్ అనేది చేయించాలి. మ్యాథమెటికల్ థింకింగ్ అనేది పిల్లలకి వచ్చే విధంగా మన ప్రశ్నలు ఉండాలి. ఖచ్చితంగా ప్లే బేస్డ్ అప్రోచ్ అయి ఉండాలి. మనకి 4th బ్లాక్ అయినటువంటి గేమ్స్, మ్యాథ్ గేమ్స్ అనేది ప్లే బేస్డ్ అప్రోచ్కి సంబంధించింది అనమాట. ఈ స్టెప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవుతూ మనం ఉండేటువంటి లెసన్ ప్లాన్ తయారు చేసుకోవటం కానీ, మనకున్నటువంటి అప్రోచ్ కానీ అవలంబించడం కానీ చేయాలి. పిల్లలకి గణితం పట్ల ఇంట్యూటివ్ నాలెడ్జ్, సహజమైనటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. మ్యాథ్స్ కాన్సెప్ట్స్ పట్ల పుట్టుక నుంచే పిల్లల్లో ఇటువంటి సహజమైనటువంటి జ్ఞానం గణితం పట్ల ఉంటుందని తెలియజేసే స్లైడ్ ఇది. ఇక్కడ పిల్లలు న్యాచురల్గానే ప్యాటర్న్స్ నోటీస్ చేస్తారు, షేప్స్ని కూడా గుర్తిస్తారు. అలాగే అది ఆ స్పేస్లో ఎలా పడుతుందో కూడా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక అండర్స్టాండ్ హౌ ఏ షేప్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ఫార్మల్లీ ఇఫ్ ఇనఫ్ ఎక్స్పోజర్ గివెన్ టు దెమ్. ఒక షేప్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ట్రయాంగిల్ ఎలా ఏర్పడుతుంది, అలాగే స్క్వేర్ ఎలా ఏర్పడుతుంది, 4 యాంగిల్స్ కలిపితే ఏర్పడుతుంది, 4 సైడ్స్ కలిపితే ఏర్పడుతుంది. ఇలాగా మనం పిల్లలకి కొంచెం కనుక మనం ఇన్ఫార్మల్గా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు ఎలా ఫామ్ అవుతుందో. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంపేర్ క్వాంటిటీస్. పిల్లలు ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ 2 పోగులు కనుక వాళ్ళకి ఇస్తే ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది చెప్పగలుగుతాను అనమాట. తర్వాత డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెంబర్ అండ్ షేప్స్. షేప్స్కి నంబర్స్కి సంబంధించి మనం వాళ్ళలో లోతైనటువంటి అవగాహన చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే కాంక్రీట్ అండ్ పిక్టోరియల్ ఎక్స్పోజర్ సో దట్ దే కెన్ థింక్ అబ్స్ట్రాక్ట్లీ. ముందు వాళ్ళకి కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ని పరిచయం చేయాలి. కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ని పరిచయం చేసి సపోజ్ మనం 2, 3, 4, 5 అంకెలు నేర్పాలనుకోండి. ఫస్ట్ రాళ్ళనో చింతగింజలనో మనం దొరికినటువంటి ఆబ్జెక్ట్స్ని ఏవో దాన్ని ఇచ్చి దాన్ని లెక్కిస్తూ నేర్పించాలి తప్ప అంకెల్ని మొద్దుగా దిద్దించేయటం వల్ల లాభం అయితే ఉండదు. తర్వాత వచ్చి వీ షుడ్ బిల్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నో. వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం అనేటువంటి పునాదిపైనే మనం మన కాన్సెప్ట్ ఉపయోగించి దానికి అనుబంధమైన దాన్ని నిర్మించాలని చెప్పేసి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంకెలకు సంబంధించి ఉంది. వాడికి తెలిసిందేంటి, 1, 2 తెలుసు. అవి ఎలా తెలుసు? వస్తువులు ఉంటేనే చెప్తాడు, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ని బట్టే చెప్తాడు. మనం 10 ఇచ్చినా, 20 ఇచ్చినా, 30 ఇచ్చినా అంకెలు వాడికి నోటికి అంటాడు కానీ అవి తెలీదు. మనం ఏం చేస్తాము, వాటిని కాంక్రీట్గా ఇచ్చుకుంటూ అప్పుడు 1 అని 2 వేసాం. సపోజ్ చూడండి ఇక్కడ, ఇగోండి ఈ 2 వేసాం, దీనికి 2 అని పెట్టాలి. ఇలా 3 రాళ్ళు లెక్క పెట్టాం, అప్పుడు 3 అని ఇవ్వాలి. అంటే ఇది వాడికి తెలిసినటువంటి జ్ఞానం. ఈ పునాది పైన ఈ నిర్మాణం చేస్తున్నాం. తర్వాత మ్యాథ్ గేమ్ హెల్ప్ చిల్డ్రన్ టు డెవలప్ ఇన్ ది డెప్త్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్యూటివ్ నాలెడ్జ్. 4 బ్లాక్ సిస్టంలో లాస్ట్ బ్లాక్ అయినటువంటి మ్యాథ్ గేమ్స్. ఈ మ్యాథ్ గేమ్స్ అనేవి పిల్లల డెప్త్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్కి ఇవి అభివృద్ధి చేయటానికి ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తారు. ఏంటంటే మ్యాథ్ గేమ్స్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, వాళ్ళ నాలెడ్జ్ని రీఇన్ఫోర్స్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. పునర్బలనం అంటే బాగా గుర్తుండిపోయేలా చేస్తాయన్నమాట. అవి ఎప్పటికి కూడా మైండ్లో స్థిరపడిపోయే విధంగా ఈ మ్యాథ్ గేమ్స్ అనేవి ఉపయోగపడతాయని తెలియజేసేటువంటి స్లైడ్ ఇది. ఇక మ్యాథ్ గేమ్స్కి సంబంధించి బేస్ మొదలైపోయింది. వాట్ ఈజ్ అప్రాక్సిమేట్ నంబర్ సిస్టమ్? ఇక్కడ చూడండి, ఏఎన్ఎస్ అంటే అప్రాక్సిమేట్ నెంబర్ సిస్టమ్. చూడండి ఇక్కడ, ది అప్రాక్సిమేట్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ అవర్ కాగ్నిషన్ దట్ ఈస్ యాక్టివ్ అక్రాస్ అవర్ ఎంటైర్ లైఫ్ and gives up a rapid and intuitive sense of numbers and their relations. సంఖ్యలకి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధానికి సంబంధించిన సహజ జ్ఞానం అప్రాక్సిమేట్ నంబర్ సిస్టమ్ అంటే. ఇక్కడ చూడండి, నాన్ సింబాలిక్, ఇక్కడ సింబాలిక్ అని ఇవ్వటం జరిగింది.
నాన్ సింబాలిక్ అంటే ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి, ఇక్కడ 5 చుక్కలు ఉన్నాయి. ఈ 3 చుక్కలు ఏంటో మనకు తెలీదు, కానీ ఈ నాన్ సింబాలిక్ని ఈ సింబాలిక్లోకి అటాచ్ చేయటమే నెంబర్ రికగ్నిషన్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నాన్ సింబాలిక్, మనం వాడే చింతపిక్కలు కానీ, కాయలు కానీ, రాళ్ళు కానీ ఏవైనా సరే కూడా నాన్ సింబాలిక్లోకి వస్తాయి. ఈ నాన్ సింబాలిక్లో నుంచి ఈ సింబాలిక్లోకి తీసుకెళ్ళి వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని తెలియజేయడమే అప్రాక్సిమేట్ నెంబర్ సిస్టమ్. ఇన్ ఆర్డర్ టు డెవలప్ డీపర్ number sense, it is important to move from non-symbolic to symbolic representation of numbers. పిల్లల్లో లోతైనటువంటి నెంబర్ జ్ఞానాన్ని పెంచడం కోసం నాన్ సింబాలిక్ నుంచి సింబాలిక్ తీసుకెళ్ళాలి. మనం అనుకున్నాం కదా, దిస్ ఈజ్ కాంక్రీట్, దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. ఇక మ్యాథ్ గేమ్స్ గురించి కనుక మనం తెలుసుకోవాలనుకుంటే, ప్రొఫెసర్ ఎలిజబెత్ ఎస్ పెల్కీ అనేటువంటి ఒక ఫేమస్ కాగ్నిటివ్ సైకాలజిస్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ గేమ్స్ని డెవలప్ చేయడం జరిగింది ఆన్ నంబర్స్ అండ్ స్పేస్. సంఖ్యలు, ఆకారాలు, ఆకృతులకు సంబంధించి ఆయన అక్కడ పరిశోధన చేయడం జరిగింది. ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 4 to 7 అంటే మన యొక్క ఫౌండేషనల్ ఏజ్ గ్రూప్ అనమాట అండి. ఇది చేయడం ద్వారా మంచి మంచి ఫలితాలు పొంది ఆ పిల్లల్లో మంచి అండర్స్టాండింగ్ అనేది పెరిగింది, వాళ్ళల్లో ఒక డీపర్ సెన్స్ అనేది పెరిగిందని ఫలితం వచ్చినటువంటి మీదట 2020లో ప్రథమ్ సంస్థ వారు ఎవరైతే మనకి ట్రైనింగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారో వాళ్ళు జేపాల్ తోటి కలిసి కొన్ని క్లాసుల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత 4 సంవత్సరాలు 2024 కాలానికి ఈ టీం చేసినటువంటి ప్రీ ప్రైమరీ గ్రేడ్ 1 క్లాసెస్ ఇన్ పంజాబ్లో, హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ సజెషన్స్ బై ది టీమ్ ప్రథమ్స్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ ఎర్లీ ఇయర్స్, ద గేమ్స్ వర్ అడాప్టెడ్ ఫర్ స్కేల్. ఈ మ్యాథ్ గేమ్స్ ద్వారా పిల్లల యొక్క అండర్స్టాండింగ్ బాగా డెవలప్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో యూకేజీలో ఖచ్చితంగా ఈ గేమ్ బేస్డ్ పెడగాజీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఒక టెక్స్ట్ బుక్నే పంజాబ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దిస్ మ్యాథ్ గేమ్స్. అంటే మ్యాథ్ గేమ్స్ అనేవి నెంబర్ కాన్సెప్ట్ని కానీ లేదా స్పేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కానీ ఎంత బాగా డెవలప్ చేస్తాయి, ఎంత రీఇన్ఫోర్స్ చేస్తాయనే దాని మీద జరిగినటువంటి పరిశోధనల ఫలితంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా పిల్లల్లో న్యూమరసీ అనేది బాగా పెరగటం వల్ల ఆ విధానాన్ని మనకు కూడా ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అందుకని మనం ఈ నెంబర్ గేమ్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ మ్యాథ్ గేమ్స్ అనేవి 2 రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రథమ్ వాళ్ళ జర్నీ ఎలా సాగిందనే దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. పంజాబ్ రాష్ట్రంలో గ్రేడ్ 1 టెక్స్ట్ బుక్ని వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్ గేమ్స్కి సంబంధించి, ఇవి స్పేషియల్కి సంబంధించి, ఇది నెంబర్ గేమ్కి సంబంధించి, ఇది నెంబర్ గేమ్కి సంబంధించి ఈ రకమైనటువంటి విధానం ప్రవేశపెట్టడం ద్వారా పంజాబ్లో ఒక మంచి రిజల్ట్ అనేది సాధించారు. అది తెలియజేయడానికి వాళ్ళ బుక్స్లో ఉన్నటువంటి పేజెస్ ఇవి మనకి ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ మ్యాథ్ గేమ్స్ అయితే యూకేజీ, హిమాచల్ ప్రదేశ్లో యూకేజీలో సుమారుగా గవర్నమెంట్ స్కూల్స్ 6,200 స్కూల్స్లో ఈ ప్లానర్ని ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళు ఇక్కడ చూడండి, ప్రీ ప్రైమరీ ప్లానర్ అని, మ్యాథ్ గేమ్స్ చిల్డ్రన్స్ బుక్లెట్ అని, అలాగే మ్యాథ్ గేమ్స్ టీచర్స్ బుక్లెట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ప్రస్తుతము మనం ఈ రకమైనటువంటి బుక్స్ను ఉపయోగించే మ్యాథ్ గేమ్స్ని ఆడబోతున్నాము. ఇప్పుడు ఇది కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఇక దిస్ ఇస్ ద టైమ్ టు మ్యాథ్ గేమ్స్. అసలైన దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు దాకా ఇచ్చినంత కూడా ఇంట్రడక్షన్. ఇక్కడ నుంచి మనం మ్యాథ్ గేమ్స్లోకి ఎంటర్ కాబోతున్నాం. మ్యాథ్ గేమ్స్ వాటిలో రకాల గురించి నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. ఈ సంవత్సరం మనం నేర్చుకోబోయే మ్యాథ్ గేమ్స్ దేనికి సంబంధించి, ఏ కాన్సెప్ట్స్కి సంబంధించి, టైప్స్ ఆఫ్ మ్యాథ్ గేమ్స్. దయచేసి ఈ స్లైడ్ దగ్గర నుంచి మీరందరూ కూడా చాలా జాగ్రత్త వహించి వినాలి. ఎందుకనంటే అసలు కీలకమైనవి ఇవి మ్యాథ్ గేమ్స్. మిగతా అన్ని మీకు తెలిసినవే, కానీ కీలకమైనవి మ్యాథ్ గేమ్స్ కాబట్టి దీన్ని ఆడించే విధానం కనుక మీకు తెలియకపోతే ఎక్కడ మిస్ అయినా ఇబ్బంది పడతారు. ఓకేనండి, చూద్దాం ఇప్పుడు.
2 కాన్సెప్ట్స్ అనుకున్నాం. నెంబర్ అండర్స్టాండింగ్ ఒకటి, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ సంబంధించి. సో ఈ 2 కాన్సెప్ట్స్కి సంబంధించి ముందు నంబర్ అండర్స్టాండింగ్ గురించి తీసుకుందాం. దీంట్లో 2 రకాలైనటువంటి ఆటలు చూద్దాం. ఏంటవంటే నంబర్ కంపారిజన్ గేమ్ ఒకటి, ఫైండ్ అండ్ మూవ్ గేమ్కి సంబంధించి. అంటే ఎన్ని గేమ్స్ అండి? 1 to 2 గేమ్స్. ఈ 2 గేమ్స్ దేనికి సంబంధించినవి? నంబర్ అండర్స్టాండింగ్కి సంబంధించినవి. తర్వాత షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఫైండ్ షేప్, రీడింగ్ మ్యాప్స్ 2 ఆటలు ఉన్నాయి. 2 రకాల ఆటలు ఉన్నాయి. ఫైండ్ షేప్స్, రీడింగ్ మ్యాప్స్. మీరు గమనిస్తే సీక్వెన్స్ ఎలాగెళ్ళిందో చూడండి ఒకసారి. నెంబర్ కంపారిజన్లో 1 ఇచ్చారు, ఫైండ్ అండ్ మూవ్కి 2 ఇచ్చారు. మళ్ళీ సీరియల్ నెంబర్ చూడండి, ఇక్కడ ఫైండ్ షేప్ 3 ఇచ్చారు, రీడింగ్ మ్యాప్స్ 4 ఇచ్చారు. అండ్ దిస్ విల్ బి కంటిన్యూషన్. మీరు కనుక గమనిస్తే ఇక్కడ నెంబర్ కంపారిజన్లో దిస్ ఈజ్ నాన్ సింబాలిక్. ఇంతకుముందు మనం అనుకున్నాం నాన్ సింబాలిక్, ఇది నాన్ సింబాలిక్, ఇది సింబాలిక్, ఇది సింబాలిక్. ఏంటి వీటిని నెంబర్ కంపారిజన్లో వీటిని బట్టి మనం ఆడాలా, వీటిని బట్టి మనం ఆడాలనేది మనం చూస్తాం. ఫైండ్ అండ్ మూవ్, ఏం ఫైండ్ చేయాలి, ఏమి కనుగొనాలి, మూవ్ ఎక్కడికి కదలాలి అనేది దీని ద్వారా మనం తెలుసుకుంటాం. మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ ఈ చిత్రాన్ని చూడండి. దీంట్లో ఈ ఫైండ్ అండ్ మూవ్లో మనం కనుక గమనిస్తే ఇక్కడ కొన్ని నాన్ సింబాలిక్, నాన్ సింబాలిక్, నాన్ సింబాలిక్, నాన్ సింబాలిక్, నాన్ సింబాలిక్, సింబాలిక్. సో ఈ గేమ్ ఎలాగ ఆడతారని తర్వాత చూస్తాం మనం. ఇక షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్లోకి వస్తే ఫైండ్ స్పేస్, ఫైండ్ షేప్, షేప్ని ఎలా కనుక్కోవాలి. పైన 3 ఆకారాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆకారాన్ని పోలి ఉన్న ఆకారం కింద ఎక్కడుందో కనుక్కోమనడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫైండ్ షేప్. అయితే ఇక్కడ రెండో దాంట్లో పైన గీతలు మాత్రమే ఇచ్చారు, కింద 2 షేప్స్ ఇచ్చారు. ఇది 3 గీతలతోటే తయారైంది, ఇది 3 గీతలతోటే తయారైంది. మరి ఏ గీతలకి ఈ చిత్రం కరెక్ట్ అయిందో మనం కనిపెట్టాలన్నమాట. దిస్ ఈజ్ ఫైండ్ షేప్. తర్వాత రీడింగ్ మ్యాప్స్, మ్యాప్ని రీడ్ చేయటం. ఇక్కడున్న మ్యాప్ కనుక మనం గమనించినట్లయితే ఈ మ్యాప్కి ఇక్కడ ఒక డాట్ పెట్టడం జరిగింది. ఓకేనండి. దీని మీద ఇది ఎన్ని భుజాలతోటి ఏర్పడింది. అలాగే ఇక్కడ చూస్తే 4 ఇచ్చాడు, ఎక్కడో ఒక చోట చుక్క పెట్టాడు. ఇన్ని రకాలైనటువంటి భుజాలు కలిగిన చిత్రం మనకు వస్తుందన్నమాట. అటువంటి మ్యాప్ని మనం పర్ఫెక్ట్గా కనిపెట్టాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు ఈ పారిభాషిక పదాలను మీరు ముందు నేర్చుకోండి. అంటే మ్యాథ్ గేమ్స్లో 2 రకాలైనటువంటి కాన్సెప్ట్స్, నెంబర్ అండర్స్టాండింగ్ అనేది ఒక కాన్సెప్ట్, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ అనేది సెకండ్ కాన్సెప్ట్. నెంబర్ కంపారిజన్, మన నెంబర్ అండర్స్టాండింగ్లో 2 రకాలైనటువంటి ఆటలు, నెంబర్ కంపారిజన్ ఒకటి, ఫైండ్ అండ్ మూవ్ ఒకటి. అదే షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్లో వచ్చినట్లయితే ఫైండ్ షేప్ ఒకటి, రీడింగ్ మ్యాప్స్ ఒకటి. ఈ 4 రకాలైన ఆటలను మనం ఎలా ఆడిస్తాము, ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా ఆడిస్తాము అనేది మనం తర్వాత చూస్తాం అన్నమాట. ఇంతకు ముందులో ఇంతకు ముందు స్లైడ్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. మరి ఆ గేమ్స్ని ఎలా ఆడాలో ఈ స్లైడ్లో తెలుసుకుంటాం. ముందర ఆటలు ఏంటో తెలిసాయి, ఆటలు ఎలా ఆడాలో చెప్పాలి. ఎప్పుడైనా సరే దీంట్లో ఉన్న ఏ ఆట అయినా ఆడాలంటే మనం 5 స్టెప్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. మనకి 5 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇంట్రడక్షన్. ఇవి మీకు ఫింగర్ టిప్స్ మీద వచ్చేయాలండి. స్టెప్ 1 వచ్చి ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే ఆట ఏంటి, ఆ ఆటలో ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విధానం ఏంటి చెప్పేది. అంటే ఇంట్రడ్యూసింగ్ మెటీరియల్స్ అండ్ గేమ్ ప్రాసెస్ ఇన్ ఏ బిగ్ గ్రూప్. తరగతి గదిలో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ మెటీరియల్ వాడబోతున్నాము, ఈ ఆటలో ప్రాసెస్ ఏంటో వివరిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రడక్షన్. ఇక స్టెప్ 2లో ఐ డూ అంటే ఎవరంటే ఇక్కడ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ గేమ్ విత్ 1 ప్రాక్టీస్ కార్డ్ టు ది చిల్డ్రన్ ఇన్ ఏ బిగ్ గ్రూప్. క్లాస్ రూమ్ అంతటికీ కలిపి
ఇది కూడా హోల్ క్లాస్ యాక్టివిటీ. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ డూ అంటే ఇక్కడ టీచర్ అనమాట. ఐ అంటే టీచర్. ఇక్కడ టీచర్ దాన్ని చేస్తాడు, చేసి కరెక్ట్ రిజల్ట్ని చూపిస్తాడు. తర్వాత వీడు దెన్ టీచర్ ప్లేస్ 3 ప్రాక్టీస్ కార్డ్స్ విత్ ది చిల్డ్రన్ ఇన్ ఏ బిగ్ గ్రూప్. 3 ప్రాక్టీస్ కార్డ్స్ పిల్లలందరితో కలిపి చేయిస్తాడు. అంటే ప్రాక్టీస్ కార్డ్స్ 4 ఉంటే ఒకటి టీచర్ చేస్తాడు, అది ఐ డూ స్టెప్ 2లో. మిగతా 3 క్లాసులో ఒక్కొక్క పిల్లవాడితో లేదా క్లాస్ మొత్తం చేత చేయిస్తాడు, దట్ ఈస్ వీ డూ. ఇక తర్వాత యూ డూ. చిల్డ్రన్ ప్లే కార్డ్స్ ఇన్ స్మాల్ గ్రూప్స్ దెమ్సెల్వ్స్. పిల్లల్ని గ్రూప్స్గా విభజించేసి 60 కార్డులు ఉంటాయండి. 60 కార్డులతోటి మనం పిల్లలందరికీ కూడా ఇచ్చి గ్రూప్గా ఇచ్చి, అంటే ఇది స్మాల్ గ్రూప్ యాక్టివిటీ అనమాట, చేయిస్తాము, దట్ ఈస్ యూ డూ. ఇక తర్వాత వచ్చిన తర్వాత లాస్ట్ది రివ్యూ. పిల్లలందరూ చేసిన తర్వాత దాంట్లో తప్పులు ఏమైతే ఉన్నాయో, అవి తప్పు ఎందుకు చేసుంటారో, అది దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం వెంటనే ఆ ప్రాసెస్ అయిన వెంటనే చూపించే ప్రక్రియ రివ్యూ. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆట ఆడే విధానంలో 5 రకాల స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్రడక్షన్. దీంట్లో ఏ మెటీరియల్ వాడతాము, ఈ ఆటని ఎలా ఆడతామో చెప్తాం. రెండో దాంట్లో ఈ ఆటను ఆడే విధానాన్ని ఫస్ట్ టీచర్ చేసి చూపిస్తారు, దట్ ఈస్ ఐ డూ. తరగతిలో అందరికీ చూపిస్తాడు, హోల్ క్లాస్ యాక్టివిటీ. తర్వాత తరగతిలో ఉన్న పిల్లలతోటి దెన్ ద టీచర్ ప్లే 3 ప్రాక్టీస్ కార్డ్స్ విత్ ద చిల్డ్రన్ ఇన్ ఏ బిగ్ గ్రూప్. మళ్ళీ పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళే ఆన్సర్ చెప్పే విధంగా ప్రాసెస్ చేస్తారు, దట్ ఈస్ వీ డూ. తర్వాత వచ్చిన తర్వాత పిల్లల్ని స్మాల్ గ్రూప్స్గా, ఎంతమంది ఉంటే అంతమందిని గ్రూప్స్గా విభజించి, మన దగ్గర 60 కార్డులు ఉంటాయండి. 60 కార్డులని కూడా ర్యాండమ్గా షఫుల్ చేస్తూ మనం ఈ ఆటని మనం ఆడిస్తాం అనమాట, అది యూ డూ. ఇక 5వది వచ్చేసి రివ్యూ. దాంట్లో వాళ్ళు కనుక ఎవరైనా తప్పులు చేస్తే రైట్లన్నీ పక్కన పెడతాము, తప్పులు కనుక ఎవరైనా చేస్తే అది హోల్ క్లాస్ మొత్తానికి కూడా వివరిస్తాం అనమాట. వాళ్ళు ఎందుకు అలా తప్పు చేశారనేది కూడా పిల్లలందరికీ అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లేయింగ్ మ్యాథ్ గేమ్స్. సో దిస్ ఈజ్ ఈ 5 స్టెప్ ప్రొసీజర్ని మర్చిపోకూడదు. ఆట ఎలా ఆడాలో తెలిసింది, 5 స్టెప్ ప్రొసీజర్ మనకి. ఇప్పుడు ఆ ఆటకి కావాల్సిన మెటీరియల్ ఏముంటుంది? మెటీరియల్లో పోస్టర్ లేదా బోర్డ్స్ ఉంటాయి. పోస్టర్స్ లేదా బోర్డ్స్ ఉంటాయి. ఏం పోస్టర్స్ ఉంటాయి, ఏం బోర్డ్స్ ఉంటాయని మనం తర్వాత చూద్దాం. తర్వాత టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత చిల్డ్రన్ ప్రాక్టీస్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత రెడ్ అండ్ బ్లూ బాస్కెట్ ఆర్ షీట్స్, పెన్సిల్స్, కలర్స్, స్కెచ్ పెన్స్ ఉంటాయి. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ గేమ్ ఆడటానికి మనకు అవసరం అనమాట. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. పోస్టర్స్ లేదా బోర్డ్స్. కొన్ని గేమ్స్కి పోస్టర్స్ ఉన్నాయి, నెంబర్ గేమ్కి పోస్టర్స్ ఉన్నాయి, అలాగే నెంబర్ గేమ్స్కి బోర్డ్ కూడా ఉంది. అలాగే స్పెషల్ గేమ్స్కి సంబంధించి పోస్టర్లు ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి గేమ్కి సంబంధించి టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్ ఉన్నాయి. టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్లో ఒకటి ఐ డూ చేస్తాడు, 3 పిల్లల చేత చేయిస్తారు. ఇక చిల్డ్రన్ కార్డ్స్ వచ్చి స్పెషల్లీ మెంట్ ఫర్ చిల్డ్రన్. 60 కార్డ్స్ ఉంటాయి. 60 కార్డ్స్ కూడా పిల్లలే చేయాల్సి ఉంటుంది. తర్వాత రెడ్ అండ్ బ్లూ బాస్కెట్, అంటే డబ్బా లాంటి, రెడ్ డబ్బా ఒకటి, బ్లూ డబ్బా. ఏంటి రెడ్ డబ్బా, బ్లూ డబ్బా ఏంటో మనం తర్వాత గేమ్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. డబ్బాలు కనుక లేకపోయినట్లయితే మీరు, అంటే పెట్టెలు, డబ్బాలు అంటే చిన్న చిన్న పెట్టెలు, ఓపెన్గా బట్టలు పెట్టుకునే పెట్టెలు వస్తాయి కదండి, అటువంటి అనమాట. తర్వాత షీట్స్, అవి లేకపోతే షీట్స్, అంటే ఏ కలర్ దాని మీద పెట్టాల్సి ఉన్నది. గేమ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అది. ఇక పెన్సిల్, కలర్స్, స్కెచ్ పెన్స్ కావాలి, ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ మ్యాథ్ గేమ్స్ మెటీరియల్. ఇక మెటీరియల్ మనం చెప్పుకున్నాం ఇందాక. మనం పోస్టర్స్ అనుకున్నాం కదండి, జార్ పోస్టర్ వస్తుంది. దిస్ ఈజ్ జార్ పోస్టర్. జార్ పోస్టర్ అని ఎందుకు అన్నారంటే ఇవన్నీ కూడా జార్స్ అనమాట, జాడీలు. ఇది ఖాళీ జాడీ, అందుకనే 0 ఉంది. ఈ జాడీలో ఒక చాక్లెట్ ఉంది, ఈ జాడీలో 2 చాక్లెట్లు ఉన్నాయి, ఈ జాడీలో 3 చాక్లెట్లు ఉన్నాయి. అసలు జార్ క్యాండీ పోస్టర్ అంటారు దీన్ని. చాక్లెట్లని క్యాండీస్ అంటారు కదండి, ఇది జార్ క్యాండీ పోస్టర్. ఇది పోనీ జార్ పోస్టర్ అన్నా పర్లేదు. ఇలా అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 10 దగ్గరికి వచ్చిన తర్వాత 10 చాక్లెట్లు ఉన్నాయి. 11 దగ్గరికి వచ్చిన తర్వాత మరో జార్ని యాడ్ చేయడం జరిగింది.
ఆ జార్లో ఒక క్యాండీ పెట్టడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఒక ఫుల్ అయిన తర్వాత కట్టా పుల్లలు అంటాం కదండి, ఒక ఫుల్ అయిన తర్వాత ఇంకొక జార్ని వాడుకోవటం అనేది ఇక్కడ చూపించడం. అంతేగాని అదే జార్లో ఇంకో చాక్లెట్ అనేది పెట్టలేదు, 11 చాక్లెట్ పెట్టలేదండి. అలా మీరు లెక్కేసుకుంటూ వస్తే 20 దగ్గరికి వచ్చేసరికి 2 జార్లో కంప్లీట్ అయినటువంటి విధానం చూపించాడు. అప్పుడు నెక్స్ట్ కనుక ఉండదనుకోండి, నెక్స్ట్ 21 అనేది దీంట్లో ఉండదు. జార్ పోస్టర్లో కేవలం 0 నుంచి 20 వరకు అంకెలు ఉంటాయన్నమాట. ఇక తర్వాత వచ్చిన తర్వాత నెంబర్ లైన్ పోస్టర్. నెంబర్ లైన్ పోస్టర్లో 0 నుంచి 100 వరకు లైన్స్ గీయబడి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి లైన్లో దిస్ కన్సిస్ట్ ఆఫ్ 10 నెంబర్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10, మొత్తం 20, 30 ఇలాగా 100 దాకా ఉంటాయన్నమాట. నెంబర్ లైన్ పోస్టర్ అనే దాంట్లో 100 నెంబర్స్ ఉంటాయి 0 నుంచి. ఇక షేప్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్తో తయారైనటువంటి పిక్చర్స్. 3 స్ట్రైట్ లైన్స్ తోటి, లైన్ సెగ్మెంట్స్ తోటి, ఇది 4 లైన్ సెగ్మెంట్స్ తోటి, ఇది 5 లైన్ సెగ్మెంట్స్ తోటి, ఇది మాత్రం కర్వ్డ్ లైన్ సెగ్మెంట్స్ తోటి, కర్వ్డ్ లైన్స్ తోటి తయారైనటువంటి షేప్స్ అనమాట. ఇవన్నీ కూడా పిల్లలు తమ నిత్య జీవితంలో చూస్తారు కాబట్టి వాళ్ళ ఇమీడియట్ ఎన్వైరన్మెంట్తో సంబంధం ఉన్నటువంటి షేప్స్ని మాత్రమే ఇక్కడ చూపించడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ పోస్టర్స్. మనం పోస్టర్సు అలాగే బోర్డ్స్ ఉంటాయనుకున్నాం. ఇవి పోస్టర్స్కి సంబంధించి. ఏంటి ఆ పోస్టర్లు? జార్ పోస్టర్, నెంబర్ లైన్ పోస్టర్. ఈ రెండు కూడా నెంబర్కి సంబంధించినవి అనమాట అండి. ఇదంతా కూడా నెంబర్ రికగ్నిషన్కి సంబంధించింది. ఇదేమో స్పేషియల్కి షేప్స్ అండ్ స్పేషియల్ కాన్సెప్ట్కి సంబంధించింది. సో ఈ రకమైనటువంటి పోస్టర్లు, 3 రకాలైన పోస్టర్లు మనకి ఇవ్వబడతాయి. ఎస్, ఇంతకుముందు మనం పోస్టర్స్ చూసాం, అలాగే ఇప్పుడు బోర్డ్స్ చూస్తాం. ఇక్కడ ఇదిగోండి, దిస్ ఇస్ నెంబర్ బోర్డ్. ఈ నెంబర్ బోర్డ్ ఇంత రావండి, దీనికి మెటీరియల్ వస్తుంది, మీకు ఇక్కడ పిక్చర్స్ మాత్రం చూపిస్తున్నాం. దిస్ ఈజ్ నెంబర్ బోర్డ్. ఇది ఆల్ నెంబర్ బోర్డు, మిస్సింగ్ నెంబర్ బోర్డు కూడా వస్తుంది. తర్వాత టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్ అని చెప్పడం జరిగింది. ఇది టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్, ఇవి టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్. తర్వాత కేవలం పిల్లల కోసం చిల్డ్రన్ ప్రాక్టీస్ కార్డ్స్. చిల్డ్రన్ ప్రాక్టీస్ కార్డ్స్. మిమ్మల్ని ఇక్కడికి ఒక చిన్న విషయం తెలియచేయాలి. టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్లో మనం ఏం చేస్తాము? 5 స్టెప్లో ఐడు వీడు చేస్తాం కదండి. ఐడు వీడు ఫస్ట్ స్టెప్ కాకుండా సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ చేస్తాం. దీని దగ్గరికి వచ్చేసరికి చిల్డ్రన్ ప్రాక్టీస్ కార్డ్స్కి సంబంధించి మాత్రం కేవలం పిల్లలు మాత్రం చేస్తారు. దట్ ఈజ్ యూడు చిల్డ్రన్ ప్రాక్టీస్ కార్డ్స్ ఇవి. ఇక తర్వాత వచ్చిన తర్వాత రెడ్ అండ్ బ్లూ బాస్కెట్స్ అన్నారు. ఆ రెడ్ అండ్ బ్లూ బాస్కెట్స్ వచ్చేసేసి మనం ఎవరికాలు తయారు చేసుకోవాలి, లేకపోతే కనీసం A4 షీట్లు, కలర్ షీట్స్ ఉంటాయి కదండి, రెడ్ కలర్ షీట్ కానీ బ్లూ కలర్ షీట్ కానీ పెట్టుకుని మనం చేయొచ్చు అనమాట. వాటిని ఎలా చేస్తామనేది మనం గేమ్కి వెళ్ళిన తర్వాత చూస్తాము. మీరు గమనిస్తే ఈ మ్యాథ్ గేమ్లో టీచర్ మాన్యువల్లో నుంచి మనకు వచ్చేటువంటి కార్డ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ రకంగా ఉంటాయి. దిస్ ఈజ్ సింబాలిక్, దిస్ ఈజ్ నాన్ సింబాలిక్. అలాగే ఇవన్నీ కూడా స్పేషియల్కి సంబంధించినవి, స్పేషియల్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా. ఇక షేప్స్ అండ్ స్పేషియల్కి సంబంధించినటువంటి పిల్లల కార్డులో కూడా చూడండి, ఇవన్నీ కూడా పిల్లల కార్డ్స్ అన్నీ కూడా ఇలాగ ఎక్కువ ఉంటాయన్నమాట అండి. మీరు ఇది కట్ చేస్తే ఇది ఒక కార్డు, ఈ కార్డు రివర్స్లో నాన్ సింబాలిక్ ఉంటాయి. ఇటు సైడ్ సింబాలిక్ ఉంటే వాటి రివర్స్లో నాన్ సింబాలిక్ ఉంటాయి అన్నమాట. అలాగే వీటికి కూడా ఇటువైపు సింబాలిక్ ఉంటే వాటి రివర్స్ సైడ్లో నాన్ సింబాలిక్ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదానికి కూడా వెనకాల ఏముంటాయి అనేటువంటిది ఇదిగోండి. ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది. ఇవన్నీ కూడా షేప్స్కి సంబంధించి కార్డ్స్, ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన అనమాట. ఇది మనం మెటీరియల్, ఆట ఆడటానికి ఉపయోగించేటువంటి మెటీరియల్. నెక్స్ట్ వీడియోలో మీకు గేమ్స్ అన్నీ కూడా ఎలా ఆడతారు అనేది, గేమ్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా ఆడించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను కనుక ఇదే వీడియోలో కనుక దాన్ని కంటిన్యూ చేస్తే మీరు మధ్యలో ఎక్కడో స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళి ఎక్కడైనా మిస్ అవుతారన్న ఉద్దేశంతో నేను ముందుగా ప్రాథమిక సమాచారాన్ని ఈ వీడియోలో పంపిస్తున్నాను. 2 గేమ్స్కి సంబంధించి, అంటే నెంబర్ కాన్సెప్ట్కి సంబంధించి, షేప్స్ అండ్ స్పేషియల్ కాన్సెప్ట్కి సంబంధించి 2 రకాలైన గేమ్స్
దాంట్లో 2 గేమ్స్, దీంట్లో 2 గేమ్స్ ఎలా ఆడతారు అనేటువంటివి మరో 2 వీడియోలు మీకు తయారు చేసి పంపుతాను. త్వరలోనే పంపుతాను. వీలైతే అవి రేపు మధ్యాహ్నానికల్లా మీ అందరికి అందుతాయని తెలియజేస్తున్నాను. ముందు ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 పూటలు మీరు ఈ సబ్జెక్ట్ చెప్తారు. అంటే రోజున్నర చెప్తారు. మొదటి పూటలో మీరు ఈ ఇంట్రడక్షన్ పార్ట్ని ఇచ్చేసుకుని, రెండో పూట దగ్గర నుంచి నంబర్కి సంబంధించినటువంటి గేమ్, ఆ తర్వాత పూట వచ్చేసి షేప్స్కి సంబంధించినటువంటి గేమ్ ఆడిస్తే మీకు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతో మీకు మొదటి పూటకి సెషన్కి సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోని మీకు అందిస్తున్నాను. మిగతా 2 వీడియోస్ కూడా, అంటే నెంబర్ గేమ్కి సంబంధించిన వీడియో, షేప్స్కి సంబంధించిన వీడియో కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాను. లెంగ్త్ ఎక్కువ అవటం వలన కీలకమైన సమాచారాన్ని మీరు మిస్ అవుతారని మాత్రమే వీటిని నేను ఇలాగా సెపరేట్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియో సుమారు 1 గంట సేపు వచ్చేసింది. దానివల్ల మీకు దాంట్లో చాలా కీలకమైన అంశాలు మిస్ అయి ఉంటారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే 1 గంట సేపు వీడియో చూడటం అనేది మీకు ఇబ్బంది కాబట్టి నేను అలాగా ఇంపార్టెంట్ అయిన దానంతా కూడా ఒక దాంట్లో పెట్టి, అంటే గేమ్ ఇంపార్టెంట్ కదండి, కాబట్టి ఆ గేమ్ని 2 గేమ్లు ఆడించే విధాన్ని మీకు సెపరేటెడ్గా 2 వీడియోల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోస్ని రేపొద్దున ట్రైనింగ్ అయిన తర్వాత మీరు రిఫరెన్స్గా వాడుకోవడానికి ఉపయోగపడతాయి అని నేను భావిస్తున్నాను. అలాగే మీ మండలంలోని ఉపాధ్యాయులు కూడా షేర్ చేయండి. మీరు రేపొద్దున ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నన్ను ఇలాగ ఆదరిస్తారని కోరుకుంటూ మీ హరికృష్ణ.